హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరంలు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ లవ్ అండ్ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. ఆల్రెడీ నేను మొన్న షార్ట్ వీడియోలో రథసప్తమి రోజు షేర్ చేసుకున్నాను కదా, ఛానల్ మానిటైజేషన్ అయ్యింది అని చెప్పనని. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలకి నాకు ఇప్పుడు మానిటైజేషన్ అంటే 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. ఆ గుడ్ న్యూస్ని నేను మీతో షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసింది రథసప్తమికే. మళ్ళీ ఈ రథసప్తమికి 2 సంవత్సరాలు పూర్తయింది నాకు. అంటే లాస్ట్ ఇయర్ రథసప్తమి చేసుకోలేదు కదా, అత్తమ సంవత్సరికాలు అవ్వలేదని చెప్పనని. అది విషయము. నిజంగానండి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అయితే తెలుపు చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా నాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాను అని అయితే అనుకుంటున్నాను. ఆ ధైర్యం అయితే నాకు ఇచ్చేశారు మీరందరూ కూడాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. అలాగే మీరు కామెంట్లలో కొంతమంది అడుగుతున్న రెసిపీ, నాకు చాలా ఇష్టమైన రెసిపీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. అదేనండి పొంగలి. దానికో స్టోరీ కూడా ఉంది, అది కంటిన్యూగా వీడియోలో అయితే చెప్తాను. ముందు ఇక్కడైతే తాంబూలాలు ఇచ్చేసి వద్దామని రెడీ అయితే చేసుకుంటున్నానండి. నేను నోములు పట్టాను అని చెప్పాను కదా, కొన్ని నోములు అయితే ఒకసారి కథ చదువుకొని అక్షింతలు వేసేసుకొని ఉద్యాపన చేసుకునేవి కొన్ని పట్టాను. అవి చేసుకున్నప్పుడు వాటి గురించి చెప్తానులేండి. ఇవి వచ్చేసి 365 రోజులు అంటే ఈ రథసప్తమి నుంచి నెక్స్ట్ వచ్చే రథసప్తమి వరకు కూడా ప్రతిరోజు ఇచ్చే తాంబూలాలు ఒక 3 నోములు అయితే పట్టాను. ఒకటి పువ్వు తాంబూలం, పండు తాంబూలం, దంపతి తాంబూలం, ఈ విధంగా 3 అయితే నోములు పట్టానండి. అయితే ప్రతిరోజు పువ్వు తాంబూలానికైతే తాంబూలం పెట్టి పువ్వులు పెట్టి ఒక ముత్తైదువుకి బొట్టు పెట్టి పసుపు రాసి ఇవ్వాలి. అలాగే పండు తాంబూలం విషయానికి వస్తే మన వీలండి, మన శక్తి. మనం ప్రతిరోజు కూడా అరటి పండు పెట్టచ్చు, కమల పెట్టచ్చు, లేదా ఇప్పుడు ద్రాక్ష తెప్పించాను కదా, ద్రాక్ష పండు అయినా పెట్టచ్చు. లేదు అంటే ఈ కిస్మిస్లు ఉన్నాయి చూసారు, అవి ప్రతిరోజు కిస్మిస్లు పెట్టి కూడా ఇవ్వచ్చు. అసలు చాలా వరకు అయితే కిస్మిస్లే పెట్టి ఇస్తారు. పళ్ళు అవైలబుల్ ఉన్నప్పుడు పళ్ళు పెట్టి ఇస్తూ ఉంటారు. దంపతి తాంబూలం కూడా అలాగేనండి. తాంబూలాలు రెడీ చేసేసుకొని పండు ప్లేస్లో మనం ఈ విధంగా ఏదైనా పండు పెట్టేసి ఇవ్వచ్చు, లేదా కిస్మిస్లు పెట్టి ఇవ్వచ్చు. ఈ విధంగా నేను 3 తాంబూలాలు ప్రతిరోజు రెడీ చేసుకొని ఒక ముత్తైదుకైతే ఇవ్వాలి. కంటిన్యూగా 365 రోజులు ఇవ్వాలి. మధ్యలో ఇబ్బంది వస్తే మాత్రం ఆ 4 రోజులు పనికిరాదు కాబట్టి దాని తర్వాత నలుగురికి ఎక్కువగా ఇవ్వాలన్నమాట. అంటే ఇచ్చిన వాళ్ళకే ఇవ్వచ్చు, 4 రోజులు ఎక్కువగా ఇవ్వాలి. ఇప్పుడు ఒకే ఇంట్లో అత్త కోడలు ఉన్నారనుకోండి, 2 రోజులు వెళ్ళి కంటిన్యూగా ఆ కోడలికి ఎక్స్ట్రా అట్లా, అంటే ఉన్న వాళ్ళని ముత్తైదువులను బట్టి మనం ఎక్స్ట్రా ఇచ్చుకోవచ్చు ఆ బ్రేక్ వచ్చిన రోజులు. అదేవిధంగా ఊరు వెళ్తాం ఎక్కడన్నా, అప్పుడు అలా ఇవ్వచ్చు. ఇంకా నేనైతే తాంబూలాలన్నీ రెడీ చేసుకొని పక్కన దుర్గత్తయ్య వాళ్ళ ఇంటికే వెళ్ళాను. నాకు అదొకటి ప్లస్ అండి, పక్క పోర్షన్లోనే ఉన్నారు కాబట్టి అత్తయ్య. ఇక ప్రతిరోజు ఏదో ఒక టైంలో చూసుకొని వెళ్ళి అత్తయ్యకి తాంబూలం అయితే ఇచ్చేసి రావచ్చు. ఇంక ఇవాళ కూడా వెళ్ళి తాంబూలం ఇచ్చేసి వచ్చాను అత్తయ్యకి. పండు కనిపించలేదు అని మీరు అనుకోవచ్చు తాంబూలం ఇచ్చేటప్పుడు. నేను కిస్మిస్లు పెట్టానండి. నిన్న ఒక సబ్స్క్రైబర్ కూడా కామెంట్ చేశారు, అందులో ఆకులు తప్ప పళ్ళు లేదు, ఒక్క ఆకు తప్ప అని అన్నారు. కిస్మిస్ పళ్ళు పెట్టాను. మా వారు వచ్చేటప్పుడు నిన్న రాత్రి తీసుకొచ్చారు గ్రేప్స్. అవి కూడా నేను 16 ఫలాలు కూడా ఎప్పుడో పట్టాను, కొన్ని ఇచ్చాను, కొన్ని ఇవ్వలేదు. సరే వాటికి కూడా కొన్ని తెమ్మనమని చెప్తున్నాను మా వారికి. ఇప్పుడు దొరికే సీజన్వి చేసేసుకుంటానండి, మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పనని అడిగాను. అంటే పోయిన సంవత్సరం ఏంటంటే అత్తమ్మ పోయారు, సంవత్సరికాలు పనికిరావు కాబట్టి నేనేమీ చేసుకోలేదండి. ఇంక ఇప్పుడు మళ్ళీ అయిపోయింది కదా, కార్యక్రమాలన్నీ అయిపోయాయి కాబట్టి మళ్ళీ మొదలు పెట్టాను. ఇంకా దానికోసమేనైతే ద్రాక్ష పళ్ళు కూడా తీసుకొచ్చారు. ఎలాగో తీసుకొచ్చారు కదా అని ఇవాళ పండు ప్లేస్లో ద్రాక్ష పండు పెట్టి ఇచ్చాను. మరి 2 పళ్ళే పెట్టి ఏమి ఇస్తాము అని చెప్పి ఒక చిన్న గుత్తిలాగా కట్ చేసేసి దాన్ని ద్రాక్ష పండు పెట్టి తాంబూలాలు అయితే ఇచ్చి వచ్చేసాను. ఇంకా వాకింగ్కి వెళ్ళాను. ఇచ్చేసి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం కంటిన్యూగా నాన్ స్టాప్గా వాకింగ్ చేశాను. తర్వాత 8 నెంబర్ వాకింగ్ కూడా చేసేసాను. ఇంకా కిందకు వచ్చేసి ఒక 10 నిమిషాలు కాస్త రిలాక్స్ అయ్యాను. కంటిన్యూగా నడవడం వల్ల నాకు కొంచెం
ఆల్రెడీ కాళ్ళు నొప్పులు ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఏంటంటే ఇంకా కొంచెం కాళ్ళు నొప్పులుగా అనిపిస్తూ ఉంటాయి. అందుకు ఒక 10 నిమిషాలైతే కొంచెం అలా కూర్చున్నాను. ఈలోపు కృష్ణ కూడా కాలేజీ నుంచి వచ్చేసాడు. ఇవాళ తొందరగానే వచ్చాడు ఎందుకో. పంపించేశారమ్మా అన్నాడు. సరే అని చెప్పనని ఇంకా కొరియర్ వచ్చింది ఇది మధ్యాహ్నము. మీతో షేర్ చేస్తాను చూడండి. జ్యూసరు అంటే ఏదైనా మిక్సీ వేసుకోవచ్చు. ముఖ్యంగా నేనైతే జ్యూస్ చేసుకునే పర్పస్‌గానే బుక్ చేశానండి నేను. బావుంది. ప్రోడక్ట్ అయితే బావుంది. మీషోలో బుక్ చేశాను. కాకపోతే ఈసారి ఫ్లిప్‌కార్ట్‌లో కాదు. మీషోలో తెప్పించాను. 340 రూపీస్ ఏమో పడిందండి. 2 జార్‌లొచ్చాయి. రబ్బర్ కూడా వచ్చింది. గ్రిప్ దానికి బావుంది రబ్బర్ రావడం వల్ల. క్వాలిటీ కూడా బావుందండి. నొక్కి చూస్తే కూడా గట్టిగా ఉంది. బావుంది. ఇంకా అది వేసి చూడాలి. మిక్సీకి సరిపోయేలాగే తెప్పించాను. ఎందుకంటే నా దగ్గర జ్యూసర్ వేరే లేదు. ఇప్పుడు మిక్సీకే పెట్టి తిప్పుకోవడానికి అన్నట్టుగా నేను చూసి జాగ్రత్తగా ఇంకా సెలెక్ట్ చేసుకొని తెప్పించాను. ఎందుకు అంటే ఇంకిప్పుడు కాస్త గుమ్మడికాయ అవి తెచ్చుకున్నాము జ్యూసులు తాగుదామని. అవేంటంటే మిక్సీలో వేస్తూ ఉంటే కొంచెం సరిగా నలగట్లేదు ఒకటిను. కొన్ని వాటర్ యాడ్ చేసి వేయాల్సి వస్తుంది. అండ్ అలాగే జ్యూస్ చేసినప్పుడు నాకు వెంటనే ఏదైనా పచ్చడో, పొడో చేసుకోవాల్సి వచ్చినప్పుడు తడిగా ఉంటుంది. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతోంది నాకు. అంటే పెద్ద జారు యూజ్ చేసినప్పుడు మళ్ళీ జ్యూస్ చేసుకొని వెంటనే ఏదైనా చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతోంది తడిగా ఉండడం వల్ల. సరే అందుకు ఎలాగో ఏదో ఒక జ్యూస్ అయితే చేసుకుంటున్నాను కదా, ఇవి తీసుకుందాము అని చెప్పనని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. సరే ఇంకా అన్నీ ఒకసారి కొనుక్కోలేను కాబట్టి నెలకొకసారి ఏదైనా నేను తీసుకోవాలి అని అనుకున్న వస్తువుని నెలలో ఒకసారి అన్నట్టుగా తీసుకుంటూ ఉంటాను. ఒకేసారి అన్నీ కొనుక్కోవాలన్నా కూడా మన ఇంటి బడ్జెట్‌ని కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. మా వారు కూడా ఒప్పుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కదా! మన ఇంటి వాతావరణాన్ని కూడా మనం అర్థం చేసుకొని చేసుకోవాలి కాబట్టి అది ఇంక ఈ నెల అయితే మొత్తం మీద జ్యూసర్ అయితే కొనుక్కున్నాను. ఒక గుమ్మడికాయ కూడా ఉంది ఇంట్లో ఆల్రెడీ. ఇప్పుడు రేపు దాన్ని అంటే నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేస్తాను. అది శుభ్రం చేసేసి జారు ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది రివ్యూ కూడా నేను మీకు ఇస్తాను తప్పకుండా. నేను లింక్ కూడా ఇక్కడ ప్రోడక్ట్స్‌లలో లింక్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా! ఏవైనా జ్యూస్ చేసుకోవాలన్నా లేదా బటర్ మిల్క్ చేసుకోవాలన్నా ఇది మనకి ఈజీ ప్రాసెస్ కదా! వాటికి చక్కగా మూత కూడా ఇచ్చారు పైన. బావుంది. అదండి. ఇంకా అదైతే కృష్ణకి ఇష్టము. వాడికి కూడా నాలాగా ఏదైనా కొత్త వస్తువు చూడంగానే ఓపెన్ చేయాలి, చూడాలి అని. ఇంకా వాడు రాగానే ఫ్రెష్ అయిపోయి వచ్చి కూర్చొని అమ్మ నేను ఓపెన్ చేస్తాను అని చెప్పనని ఓపెన్ అయితే చేశాడు. బావుంది. నచ్చింది మాకైతేను. తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసి పొంగల్ చేద్దాము అని చెప్పి పొంగల్ తిందాము అనని పిల్లలు కూడా తింటాను అన్నారు. వాళ్ళ కోసము ఇంకా సరే వేడివేడిగా పొంగల్ చేసుకొని తిందామని ప్రిపేర్ చేస్తున్నాను. ఒక గ్లాసు బియ్యంకి 3/4 గ్లాసు పెసరపప్పు వేశానండి. అంటే అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. అసలు మామూలుగా అయితే 1కి 1 వేసుకుంటారు. మరి అంటే పెసరపప్పు మరీ ఒదుగైపోతుంది. మరి పప్పన్నం లాగా ఉంటుంది. అలా కాకుండా ఒక గ్లాసు నిండా ఒక గ్లాసు బియ్యంకి 3/4 గ్లాసు పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగేసేసి ఇప్పుడు మనకి ఎంత అయింది 1.5 గ్లాస్ అయ్యింది కదా ఇంచుమించుగా 2 గ్లాసులకి తక్కువ అంటే 4.5 గ్లాసులు నీళ్లు పోసానండి నేను. పోసేసి ఉప్పు పసుపు వేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేసేస్తున్నాను. మనము అంటే నేను ఇక్కడ ముద్దగా చేసుకుంటున్నాను పొంగల్ అనేది. నాకు పిల్లలకి మాకేంటంటే మెత్తగా అంటే ముద్దగా ఉండడమే ఇష్టం మాకు. అందుకని చెప్పి కొంచెం ముద్దగా అయితే చేస్తున్నాను. మీరు కొంతమంది పొడిలాడుతూ చేసుకుంటారు ఇదే పొంగల్ని. అలా మీరు పొడిగా తినాలనుకుంటే నీళ్ళు అనేది కొంచెం తక్కువగా పోసుకోండి. 1:2 రేషియోలోనే నీళ్ళు అనేవి పోసుకున్నామంటే అప్పుడు మనకి పొడిలాడుతూ వస్తుంది. కానీ మాకైతే చక్కగా మెత్తగానే కావాలి పొంగల్ అంటే సాఫ్ట్గా ఉండాలి ఉడికిన తర్వాత. అందుకు నేను నీళ్ళని ఇలా 4 గ్లాసులు అయితే పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. 4.5 గ్లాసులు పెట్టేశాను. ఇంకా అది ఉడుకుతూ ఉంది. పైన నాప్కిన్ వేశాను. అంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసాను కదా ఆటోమేటిక్గా విజిల్ వచ్చినప్పుడు బయటకు వస్తుంది అది. అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా స్టవ్ అంతా పాడైపోతుందని ఆ విజిల్ చుట్టూతా నాప్కిన్ చుట్టేశాను. ఆ విజిల్ వచ్చినా కూడా అది శుభ్రంగా వాటర్ అంతా కూడా నాప్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత తీసి ఉతికేసేసుకోవచ్చు కదా దాన్ని. ఎలాగో అది స్టవ్ తుడిచే క్లాత్ ఎలాగో ఉతుకుతాను కాబట్టి నైట్ ఇప్పుడు ఇంకా అందుకు అది అలా పెట్టేశాను. పని తేలిగ్గా అవుతుంది. తర్వాత శుభ్రంగా కూడా ఉంటుంది కాబట్టి ఇంకా అలా చేశాను. తర్వాత వచ్చేసి చట్నీ కూడా చేద్దామని పల్లీలు కూడా వేయించేస్తున్నాను. ఓ పక్క పల్లీలు వేయించడానికి పెట్టేశాను స్టవ్ మీద. తర్వాత దోసకాయ ఇక్కడ మీకు పచ్చడి చేసి చూపిస్తానండి. బాగుంటుంది. ఆవు పెట్టిన పచ్చడి.
అలా అని దోసకాయ అయితే కాదు, పుల్ల పుల్లగా కారంగా ఆవగాటుతోటి చాలా బాగుంటుందండి. పచ్చడి చేద్దాము. అండ్ అలాగే పొంగలిలోకి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. మా నానమ్మ చేసేదండి చిన్నప్పుడు, చాలా బాగుండేది. ఇవన్నీ ఏంటంటే మా అమ్మ వాళ్ళ సైడ్ రెసిపీస్. అటు అంటే కొంచెం ఎక్కువగా పొంగలి, ఈ విధంగా కొంచెం పులుపు కారం ఉన్న చట్నీలు నంచుకొని తినడము, ఇలాంటివన్నీ కూడా నేను తింటాను కాబట్టి ఆటోమేటిక్గా పిల్లలకి కూడా అలవాటైపోయింది. మా వారు తక్కువ, ఆయన పెద్ద అంత ఇంట్రెస్ట్గా తినరు ఆయన. మేము ముగ్గురం బాగా ఇష్టంగా తింటాము. ఇంకా ఆ పచ్చడి కోసము దోసకాయనైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. కొంచెం పెద్ద ముక్కలైనా కట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను చిన్న ముక్కలుగా కట్ చేశాను. చిన్న ముక్కలు అయితే ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతాయి కదా అని చెప్పనని స్టవ్ మీద బాండ్లీ కానీ ఇలా కుక్కర్ కానీ మీ ఇష్టం ఏదైనా పెట్టేసేసి, మూకుడు ఉంటే మూకుడు పెట్టేసుకోండి. నాకు ఇదేంటంటే దలసరిగా ఉంటుంది, చాలా దలసరిగా ఉంటుంది. పల్లీలు వేయించుకోవడానికి నాకు వీలుగా ఉంటుంది. కాస్త నేను స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టి అటు పక్కకి వెళ్ళిపోయినా కూడా అవి మాడిపోకుండా వేగుతాయి. అందుకని చెప్పి ఈ దలసరి ప్యాన్ అయితే వాడుతూ ఉంటాను. ఇంకెలాగూ వాడాను కదా, అందులోనే పచ్చడి చేసేస్తున్నాను. నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేశాను, ఇంగువ, ఉప్పు. నూనెలోనే ఉప్పు వేసేస్తా అండి. ఏ కూర అయినా సరే చాలా తొందరగా ఉడికిపోతుంది. ఇదైతే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్న టిప్ అండి. ఈ టిప్ మాత్రం మన లేడీస్కి, అందులోనూ వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, నార్మల్గా హౌస్ వైఫ్ అయినా సరే, ఎంతసేపని వంటింట్లో ఉంటాను చెప్పండి. అయినా పొద్దున లంచ్ బాక్స్ హడావిడి, ఏ ఉమెన్కైనా కూడా ఒకటే హడావిడి కదా. మనం తొందరగా వంట చేసేయాలి అంటే ఈ చిన్న టిప్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది. నూనెలోనే మీరు ఉప్పు వేసి చూడండి, ఆ కూర అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. అలా అని వంకాయ కూరలో ఉప్పు వేసేసి మూత పెట్టేసి నూనె వచ్చేసింది, నీళ్ళు వచ్చేసాయి భార్గవి, కూర అంతా పేస్ట్ అయిపోయింది అని అనకండి. మీరు వేసి మూత పెట్టినా కూడా మూత తీసేసి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఏ కూర అయినా సరే, దొండకాయ కూర కానీ, సొరకాయ కానీ, క్యాబేజీ కానీ, ఏదైనా ఇప్పుడు దోసకాయ కానీ చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఉప్పు వేసి పసుపు వేసేసి ఈ దోసకాయ ముక్కలను అందులో వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లోనే ఉంచేసి మగ్గించుకోవాలి. దోసకాయ ఆల్రెడీ నీరు కూర కదా, నీరు వస్తుంది అది ఆటోమేటిక్గా. మనం మూత పెట్టి మగ్గించేటప్పుడు ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి కొంచెం నీరు వదులుతుంది. అప్పుడు మనకి దోసకాయ కూడా చక్కగా ఉడుకుతుందండి. ఆ ఉడికినప్పుడు ముప్పావు వంతు దోసకాయ అనేది ఉడికిపోవాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఇందులో వేసేస్తున్నాను. ఎంత చింతపండు గుజ్జు వేశాను అంటే, నాకు కొంచెం అంటే పచ్చడి క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి చింతపండు గుజ్జు అనేది. మనం ఎంత పచ్చడి అయితే చేసుకుంటున్నామో అంత క్వాంటిటీ అయితే తీసుకోవాలి. తర్వాత దానికి సరిపోయేటట్టుగానే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే మనకి పచ్చడి అనేది కొంచెం పల్చగా ఉంటుంది. అందుకని చెప్పి ఆ పచ్చడి క్వాంటిటీ ఎంతైతే కావాలో మనకి అంత పచ్చడి చేసుకునేలాగా, ఇప్పుడు నేను ఒక మీడియం సైజ్ బౌల్ పచ్చడి చేయాలనుకుంటున్నాను అనుకోండి, దానికి తగ్గట్టుగా నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే నేను ఒక ఫుల్ చెంబు, చూసారు కదా, ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ పోసేసి మళ్ళీ మూత పెట్టేసి ఉడికిస్తున్నాను. ఈలోపు దోసకాయ ఉడికేలోపు పచ్చడి మిక్సీ వేసుకుందాము. ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టేశాను, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క. పల్లీల పచ్చడిలో చిన్న అల్లం ముక్క వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఉప్పు వేసి అవన్నీ కూడా గ్రైండ్ చేసేసాను. పల్లీలు, కొబ్బరి, పచ్చిమిరపకాయలు అన్నీ ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను. పచ్చడి అయిపోయింది. ఇంకా తర్వాత ఇక్కడ కొంచెం సేపు అయ్యాక మూత తీసి చూస్తే ఆయిల్ అనేది పైకి వచ్చింది. దోసకాయ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం పొట్టుతో పాటే వేసాం కదా, అంటే పొట్టు తీయలేదు దోసకాయకి, తొక్క తీయలేదు, అయినా కూడా మనకి చాలా తొందరగానే ఉడికిపోతుందండి. అలాగే తొక్క పళ్ళంగా కూడా తినొచ్చు మనం, మంచిది హెల్త్కి, పడేయాల్సిన పని లేదు. చాలామంది మందులు కొడతారు, స్ప్రే చేస్తారు, అలా తినకూడదు అని అంటుంటారు. అందుకే మనం ఏంటంటే ముందే కాసేపు ఉప్పు నీళ్ళల్లో ఇలా చేసుకోవాలి అని మనం ప్లాన్ చేసుకుంటాం కదా, ముందే దాన్ని చక్కగా శుభ్రం చేసి పెట్టుకోవాలి మనం, అప్పుడు కట్ చేసి వండుకోవాలి. నేను అదే విధంగా చేశాను. తర్వాత ఇక్కడ ఉడికిన దాంట్లో రుచికి సరిపోయేంతగా కారం కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఇలా కొంచెం ఒక పొంగు వచ్చేంత వరకు అయితే మరిగించుకోవాలి. మనం పల్చగా కావాలి పచ్చడి అని అనుకుంటే కొద్దిగానే అండి, ఇప్పుడు మీకు చూపించాను కదా, నేను కప్పులో జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే బియ్యం పిండి తీసుకున్నాను.
కొంచెం చిక్కగా కావాలి అని అనుకుంటే మాత్రం బియ్యపిండి అనేది ఒక స్పూన్ తీసుకోండి. నేను చాలా పల్చగానే కావాలని అనుకున్నాను కాబట్టి కొద్దిగా బియ్యపిండి మాత్రమే జస్ట్ వాటర్లో కలిపి ఇందులో వేసేసాను. నాకు కొంచెం చిక్కగా అయితే చాలు. ఎందుకు అంటే నేను పొంగలి కాంబినేషన్లోకి చేశాను కాబట్టి కొద్దిగా పల్చగా ఉంటేనే బాగుంటుంది. అదే మనం రైస్లోకి కానీ దోశకి లేకపోతే ఇడ్లీకి అలా తినేటప్పుడు ఏంటంటే కొద్దిగా చిక్కగా అనేది మనం పిండి కలిపి వేసుకోవాలి. కొంచెం చిక్కగా అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పిండి వేసాం కాబట్టి ఆ పచ్చిదనం పోవడానికి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము పచ్చడిని. ఈలోపు ఇక్కడ పక్కన చిన్న మూకుడు అయితే పెట్టేశాను. ఇందాక ఆయిల్ ప్యాకెట్లు 2 ఆ చిన్న మూకుడులో వంచి పెట్టానండి. అవి 2 రోజుల నుంచి అట్టే పెట్టాను ఆయిల్ ప్యాకెట్లు. ఆ కాస్త కూడా పడేయడం ఎందుకు అని చెప్పనని. ఇవన్నీ ఉడికేలోపు నాకు ఆ ఆయిల్ ప్యాకెట్లో చివరి దాకా ఉన్న చివరి బొట్టు నూనె వరకు కూడా వదిలిపెట్టను. అంతా అందులోకి వచ్చేసిన తర్వాత ఇంకా ఆ నూనెలో పోపు అయితే వేసేస్తున్నాను. ఇంకొంచెం నూనె యాడ్ చేసి, ఎందుకు చెప్పండి వేస్ట్గా పోనివ్వడము. కాసేపు అలా ఏదన్నా హోల్డ్ దేనికన్నా సపోర్ట్ ఇచ్చి మనం ఆ ప్యాకెట్లు 2 అదే ఆయిల్ ప్యాకెట్ అలా ఓరగా వంచి ఉంచామనుకోండి, ఆ కాస్త నూనె కూడా అందులో వచ్చేస్తుంది కదా అని చెప్పి అలా చేస్తూ ఉంటాను. ఇంకా అలా వంచేసి అదే గరిటలోనే వంచి పెట్టాను కదా, ఇంకాస్త నూనె యాడ్ చేసి ఈ పల్లీల పచ్చడికి పోపు అయితే వేసేసాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అయిపోయింది కాబట్టి ఇంకా కరివేపాకు వేయలేదు. పోపు అయితే వేసి పల్లీ పచ్చడిలో వేసేసాను. ఇంక ఇక్కడ దోసకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. పల్లీ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇంకా దోసకాయ పచ్చడి కొంచెం చల్లారాలి. మనం చివరిగా ఒక 2 పదార్థాలు అందులో కలపాలి కాబట్టి ఈలోపు అది చల్లారుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా కుక్కర్ వెయిట్ దిగిందండి పొంగలి. ఇది ఒక 3 విజిల్స్ అయితే పెట్టాను నేను. 2 విజిల్స్ అండ్ మూడో విజిల్ వచ్చేలోపు ఆపేసాను అనుకోండి. అది మీ కుక్కర్ కెపాసిటీని బట్టి మీరు విజిల్స్ అనేది మీరు చూసుకోండి. నాకైతే ఇంకా మళ్ళీ ఎక్కువ విజిల్స్ అయితే మాడిపోతుంది అడుగున అని చెప్పి నేను జస్ట్ 2 విజిల్స్ రాగానే కట్టేశాను. ఆ స్టీమ్కి అది చక్కగా ఉడికిపోయింది. ఇంకా నాప్కిన్ కూడా చూసారు కదా, నీట్గా ఉంది. నాకు స్టవ్ అంతా కూడా పాడైపోకుండా హాయిగా ఉంది. ఇంక ఇది ఒక పక్క పొయ్యి మీద పెట్టేసేసి దీనికి ఇప్పుడు పోపు అయితే వేస్తున్నాను. మూకుడులో కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను అండ్ అలాగే కొద్దిగా నూనె కూడా యాడ్ చేస్తానండి. అచ్చంగా నెయ్యిలోనే పోపు పెట్టుకుంటారు చాలామంది కాదు, పొంగల్ చేసిన చాలామంది నెయ్యిలోనే పోపు పెడతారు. కానీ నెయ్యితో పాటు మీరు కొంచెం ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నూనె కూడా యాడ్ చేసి చూడండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. జస్ట్ మీరు నెయ్యితోటే చేసిన దానికి ఈ విధంగా కొంచెం నూనె యాడ్ చేసి చేసిన దానికి డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. నేను నెయ్యి వేసి కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత జీడిపప్పులు అయితే వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి జీడిపప్పులు, లేకపోతే లేదు. తర్వాత అందులో మిరియాలు, జీలకర్ర అయితే వేయాలి. మా పిల్లలు డైరెక్ట్గా మిరియాలు వేస్తే తినరు. ప్రతి ఒక్క మిరియం గింజ ఏరి పక్కన పెట్టేస్తారు, అస్సలు తినరు. వాళ్ళ కడుపులోకి మరి అది వెళ్ళాలి కదా, ఆరోగ్యమైన పదార్థం కడుపులోకి వెళ్ళాలి కాబట్టి నేను ఆ మిరియాలు, జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకొని ఆ పౌడర్ని ఇందులో వేస్తూ ఉంటాను. ఇప్పుడు అదే చేశాను. మీ పిల్లలు చక్కగా మిరియాలు, జీలకర్ర తినే పిల్లలు అనుకోండి, చక్కగా మీరు డైరెక్ట్గా మిరియాలు, జీలకర్రనే వేసేసేయండి. ఆ నేతిలో వేసి వేయించేసి ఇందులో వేసేసుకోండి. అప్పుడు అది చూడడానికి కూడా పొంగల్లా ఉంటుంది. కానీ మా పిల్లలు ఇంకా అలా తినరు కాబట్టి ఆ బ్లాక్ పెప్పర్ గింజ కనిపిస్తే చాలు, మా జీవన్ అయితే అస్సలు తినడు. అన్నీ ఏరి పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా వాడు తినేదానికన్నా, ఆస్వాదిస్తూ తినేదానికన్నా ఏరి పక్కన పెట్టడంలోనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తూ ఉంటాడు. అందుకని చెప్పి నేను ఈ విధంగా చేస్తాను. మిరియాలు, జీలకర్ర పొడి చక్కగా 2-3 స్పూన్లు దట్టించి ఆ నేతిలో వేయించిన జీడిపప్పులతో పాటు వేసేసాను. తర్వాత నాకు కొంచెం బాగా గట్టిగా ఉంది అని అనిపించింది. అందుకు ఇందులో కొన్ని వాటర్ వేడి చేసి కాచిన నీళ్లు పోయాలి. చల్లనీళ్ళు పోసుకోకూడదు. ఎందుకంటే ఆటోమేటిక్గా పెసరపప్పు వేసి ఉడికించాం కాబట్టి ఇది పొంగల్ అనేది కొంచెం చల్లారే కొద్దీ ముద్దయిపోతూ వస్తుంది మనకి, అంటే గట్టిపడిపోతూ వస్తుంది. అందుకేంటంటే కాచిన నీళ్లు పోసి కలిపామనుకోండి మనకి అప్పుడు టేస్ట్లో చేంజ్ అనేది ఏమీ రాదు. నేను వెంటనే కొన్ని నీళ్లు కాచేసి అదే మూకుడు ఎలాగో వేడిగా ఉందని చెప్పి అందులో వేసేసి ఒకసారి బాగా కలిపేసేసి ఒక్క 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ అయితే కట్టేశాను. ఈలోపు ఇక్కడ దోసకాయ పచ్చడి కూడా చల్లారింది. అందులో ఫైనల్గా ఒక స్పూన్ అంత ఆవపిండి, కొద్దిగా మెంతి పొడి, వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతి పొడి, అదేవిధంగా ఆవపిండి, అవి 2 కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేశానండి. చాలా బాగుంటుందండి పొంగలికి ఈ దోసకాయ పచ్చడి కాంబినేషను అండ్ అలాగే పల్లీ పచ్చడి కాంబినేషను చాలా బాగుంటుంది. ఇదేంటంటే పుల్లగా
కాస్త కారంగా దోసకాయ పచ్చడి, ఇదేమో కమ్మగా ఉంటుంది కదా, పెసరపప్పుతో చేసుకున్నాం కదా పొంగలి. ఆ మధ్య మధ్యలో ఆ మిరియాలు జీలకర్ర ఘాటుతోటి నిజంగా యమ్మీ యమ్మీగా ఉంటుంది. నాకు మా పిల్లలకి చాలా ఇష్టమైనది. అండ్ అలాగే మీకు ఒక స్టోరీ చెప్తా అన్నాను కదా, మర్చిపోయాను, అసలు ఆ సంగతే మర్చిపోయాను. నేను మా పెద్ద తమ్ముడు స్కూల్ తరపున ఒకసారి టూర్కి వెళ్ళినట్టుగా, ఒక చిన్న ఎక్స్కర్షన్ అంటారు కదా, అలా వెళ్ళాము. అలా వెళ్ళేటప్పుడు ఉదయాన్నే నాన్న నాకు వాడికి టిఫను బయట నుంచి కొనుక్కొని తెచ్చిచ్చారు. వాడికేమో ఏ దోసో ఏదో తెచ్చినట్టున్నారు. నాకు మాత్రం పొంగల్ అంటే చాలా ఇష్టం అండి. అందుకు ఆ విషయం నాన్నకు తెలుసు కాబట్టి నాకు పొంగల్ ప్యాక్ చేయించుకొని తీసుకొచ్చారు. అయితే మేము అక్కడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి దర్శనం అయిపోయి అంతా అయ్యాక అందరూ బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పారు టీచరు. ఎవరి బ్రేక్ఫాస్ట్ వాళ్ళం తీసుకొని తినబోతుంటే నేను పొట్లం ఇలా విప్పానో లేదో, ఆ గుడి దగ్గరే అక్కడే కుక్కలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వెంటనే ఒక కుక్క వచ్చేసి ఆ పొట్లం ఓపెన్ చేయంగానే నోరు పెట్టేసింది. అది తినలేదు కానీ నోరు పెట్టేసింది. ఇంకా మనం తినలేం కదా, దానికే పెట్టేశాను నేను అప్పుడు ఆ పొంగలి. నేను పెద్ద తమ్ముడు ఇద్దరము కూడా ఒకే క్లాసు చిన్నప్పటి నుంచి కూడా. క్లాస్ రూమ్లోనూ పక్కపక్కనే కూర్చునే వాళ్ళము. అండ్ అలాగే లంచ్ చేసినా కూడా పక్కపక్కనే కూర్చొని తినేవాళ్ళము. ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు వాడు. వెంటనే వాడి దోశ పొట్లంని నా సైడ్కి ఇలా జరిపి నా ముందుకి ఇలా ఇచ్చేశాడు. వాడు నోటితో కూడా అసలు ఎప్పుడు ఏది మాట్లాడాడండి. నాకు ఆ రోజు అనిపించింది, ఎప్పుడు అస్తమానం దెబ్బలాడుకుంటూ ఉన్నా ఈ ప్రేమ చూసావా ఎలా ఉంటుందో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అని. అది ఇప్పుడు తలుచుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. గుర్తొచ్చినప్పుడు అంతా కూడాను ఆ దోశని ఇద్దరము షేర్ చేసుకొని తిన్నాము. ఇంకా చుట్టూ మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ టిఫిన్ని మాకు షేర్ చేశారు. అది నిజంగా చాలా స్వీటెస్ట్ మూమెంట్ అండి. ఈరోజు మా నైట్ డిన్నర్ వచ్చేసి యమ్మీ యమ్మీగా టమ్మీ ఫుల్గా అయితే అయిపోయిందండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతోటైతే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.